వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్పై ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి తీవ్ర విమర్శలు గుప్పించారు. నేర ఆరోపణలతో జైల్లో ఉన్న వారిని పరామర్శించడం ద్వారా సమాజానికి ఎలాంటి సందేశం ఇస్తున్నారని ప్రశ్నించారు. రాజమండ్రిలో ఇంటింటికి ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొన్న బుచ్చయ్య చౌదరి జగన్ తీరు బాధ్యతాయుత రాజకీయాలకు విరుద్ధంగా ఉందని ఆరోపించారు. హత్య, భూ కబ్జా, దోపిడీ వంటి కేసులు అరెస్టే జైల్లో ఉన్న వారిని పరామర్శించడం సరికాదన్నారు. రాజకీయాల్లో ప్రజలకు ఆదర్శంగా నిలవాల్సిన నాయకుడు ఎవరిని ప్రోత్సహిస్తున్నారో ఒకసారి ఆలోచించుకోవాలని హితవు పలికారు. ఎందుకు పరామర్శ? ఒక అమాయకమైన బలహీన వర్గాలకు చెందిన రైతుని మోటార్ సైకిల్తో గుద్ది ఆ కేసును పక్కవాడి మీద తోసి వేయటం కోసం చేసిన ప్రయత్నంలో సీదిరి అప్పలరాజు చేసిన కృషికి అభినందించడం పోతున్నాడు జగన్మోహన్ రెడ్డి. రౌడీ ఎలిమెంట్లుగా ఉన్నవాళ్ళు, భూ కబ్జాదారులు, దోచుకున్న వాళ్ళు, భూములు కబ్జా చేసేవాళ్ళు, కోడల్ని బలిపెట్టి కోడల్ని హత్య చేయడానికి ప్రయత్నం చేసిన నాయకులకు పరామర్శ నేను అడుగుతాను. జోగి రమేష్ ఏమిటి వాళ్ళ కోడలు ఏం చెబుతా ఉంది? ఏ విధంగా హింసించారో, ఏ విధంగా చేశారో చెప్పారు. ఇలాంటి వాళ్ళకి నీ పరామర్శ ఎవరిని నువ్వు ప్రోత్సహిస్తుంది? రౌడీ హత్యా రాజకీయాలు పాల్పడే వాళ్ళని, దోపిడీదారుని, తమ్మినేని సీతారాం పరిస్థితి ఏంటి? ఎవరో బతికున్న వాడిని చచ్చిపోయినట్టుగా నిరూపించి ఆ కాగితాలు చూపించేసి ఆస్తి కొట్టేస్తే ఆయన పరామర్శించు. నిన్ను పరామర్శించాలి ప్రజలంతా. ఎందుకంటే వేల కోట్లు దోచుకున్నావు కనుక, లక్షల కోట్లు దోచుకొని ఇవాళ జైలు పాలు అయిపోతావు. నిన్ను పరామర్శించే పరిస్థితులు ఉన్నాయని నువ్వు పరామర్శించే స్థాయి నీకు లేదు. ఇలాంటి దుర్మార్గపు రాజకీయం చేసే వాళ్ళని ప్రజలు దూరంగా ఉంచాలని మేము కోరుతా ఉన్నాం.